వెల్కమ్ టు భక్తివం ఛానల్. ఈ వీడియోలో తిరుమల వెళ్ళినప్పుడు పొరపాటును కూడా ఈ తప్పులు అస్సలు చేయకూడదు. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మంది తిరుమల కాలినడకన వెళ్ళినా ఎలాంటి కష్టం తీరలేదని అనుకుంటూ ఉంటారు. సామాన్యంగా తిరుమల లాంటి యాత్రలు చేసినప్పుడు మనం కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. అవి చేయకుండా మనం కొన్ని తప్పులు కూడా చేస్తూ ఉంటాం. కాబట్టి కోరుకున్నది అస్సలు జరగదు, యాత్ర ఫలితం కూడా లభించదు. తిరుమలలో మనం చేయకూడని కొన్ని తప్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమలలో చాలా మంది చేసే తప్పులలో మొదటిది ఏమిటంటే, గురువు అయిన వరాహస్వామిని దర్శించుకోకుండానే నేరుగా శ్రీవారి దర్శనానికి వెళ్ళిపోతారు. అయితే ఇది చాలా పెద్ద తప్పు. అసలు తిరుమల వెంకటేశ్వర క్షేత్రం కాదు, వరాహ క్షేత్రం. వరాహస్వామి శ్రీవారి దగ్గర ఉండటానికి అనుమతి తీసుకుంటున్నప్పుడు శ్రీవారికి 3 ప్రమాణాలు చేస్తారు. మొదటి పూజ, మొదటిది నైవేద్యం, మొదటిది దర్శనం. ఈ 3 కూడా నీకు ఇస్తాను అని వాగ్దానం చేసి ఒక ప్రమాణ పత్రం కూడా రాసిస్తారు. ఇప్పటికీ ఆ ప్రమాణ పత్రం తిరుమల తిరుపతి దేవస్థానం మ్యూజియంలో ఉంది. అయితే వరాహస్వామి విగ్రహం కూడా దేవాలయంలోనే ఉండేది. ఆ తర్వాత దానికి మ్యూజియంకు తరలించటం జరిగినది. అందులో స్వామి చెప్పిన మొదటి 2 పనులను అర్చకులు ఇప్పటికీ కూడా చేస్తున్నారు. మొదటి పూజ రోజు వరాహస్వామికి చేస్తారు. అలాగే మొదటి నైవేద్యం కూడా వరాహస్వామికి పెట్టిన తర్వాతే శ్రీవారికి పెడతారు. కానీ మొదటి దర్శనం పాటించాల్సింది మాత్రం భక్తులే. కానీ భక్తులు మాత్రం ఇలా పాటించకుండా నేరుగా శ్రీవారి వద్దకు వెళ్ళిపోతారు. ఇలా తిరుమలలో తెలుసో తెలియక చేసే 2 తప్పులు ఏమిటంటే, కొందరు లౌకిక సుఖాల కోసం వెళుతూ ఉంటారు. పొరపాటును కూడా ప్రాపంచిక సుఖాలను అర్పించేందుకు అక్కడికి వెళ్ళకూడదు. కాబట్టి పెద్దలు కూడా శాస్త్రంలో ఒక నియమం పెట్టారు. వివాహమైతే 6 నెలల పాటు ఎలాంటి పుణ్యక్షేత్రాలను కూడా వెళ్ళకూడదు. అయితే పెళ్ళైన కొన్ని నెలల పాటు ఆ వ్యామోహాన్ని తీర్చుకోవటానికి వెళతారనే ఉద్దేశంతో ఈ నియమం పెట్టడం జరిగినది. శ్రీవారికి పద్మావతితో వివాహమయ్యాక కూడా 6 నెలల పాటు ఆయన కొండకి రాలేదు. కొండ కింద అగస్త్య మహర్షి ఆశ్రమం ఉంటే అక్కడే ఉండి 6 నెలలు అయిపోయాక కొండ మీదకి వచ్చారు. కాబట్టి స్వామివారే పాటించినప్పుడు మనం కూడా పాటించాల్సినదే కదా. మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.